వెల్కమ్ టు తెలుగు సొంతలు ఛానల్. ఈ వీడియోలో మనము 20 feet by 30 feet ఈస్ట్ ఫేసింగ్ ఉన్న హౌస్ యొక్క ప్లాన్ చూడబోతున్నాం. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఒకటి 2 BHK కావాలి, దాంతోపాటు 2 బాత్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉండాలి. ఓకే, అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఉండాలి. ఈ రెండు మన క్లయింట్ రిక్వైర్మెంటు. ఇప్పుడు దీనికి ఇక్కడ మనము బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఇస్తున్నాము. ఇప్పుడు ప్లాన్లోకి వెళ్తే ఇది 20 feet, ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ మనకి రోడ్ ఉంది. దిస్ వన్ ఈజ్ రోడ్. ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇప్పుడు ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనం ఫస్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ 10 feet by 10 feet. దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ని ఇస్తున్నాము. ఇది 4 feet by 8 feet వస్తుంది. ఇది బాత్రూమ్. ఇక్కడ నార్మల్ బెడ్రూమ్ 1. ఇది వచ్చేసరికి 4 feet పోతే 6 feet by 10 feet ఉంటుంది. ఇక్కడ మన ఈస్ట్ ఫేసింగ్లో ఈ 5 feet ఏరియాలో ఫైవ్ ఫీట్ బై 5 feet ఇక్కడ బాత్రూమ్ నెంబర్ 2 ఇస్తున్నాము. ఇది కిచెన్ ఏరియా. అప్రాక్సిమేట్లీ దిస్ వన్ విల్ బి కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియా మనకి ఇక్కడ మనము స్టవ్ అవైలబిలిటీ ఇస్తున్నాము. దిస్ వన్ విల్ బి సింక్. స్టవ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. సో ఇది మొత్తము ఈ 30 feet లెంత్. ఈ 30 feet లెంత్లో ఇక్కడ అలాగే 10 feet మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, 5 feet బాత్రూమ్. ఇక్కడ పోతే అప్రాక్సిమేట్లీ 8 feet ఫర్ కిచెన్, 8 feet by 10 feet ఇది కిచెన్ ఏరియా అవుతుంది. ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ మనము స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది స్టేర్ కేస్ ఈ ప్యాటర్న్లో వస్తుంది మనకి. ఇది 3 feet, ఇది 3 feet. This one will 5 feet, 10 feet. సో మధ్యలో ఈ వాల్ థిక్నెస్ యాడ్ అయిపోయి ఇది మనము టోటల్ లెంత్ వచ్చేసరికి 30 feet అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము ఈ ఏరియాని సిట్టింగ్ ఏరియా కింద ఇస్తున్నాము. సోఫా ఏరియా, సోఫా. దిస్ విల్ బి అవర్ టీవీ యూనిట్. ఇప్పుడు మనం మెయిన్ డోర్స్ అండ్ విండోస్ లాక్ చేద్దాము. ఈ పొజిషన్లో మనము మెయిన్ డోర్ ఇస్తున్నాము.
ఇటు సైడ్ ఓపెనింగ్ ఇది 3 ఫీట్లు ఉంటుంది. సేమ్ దాని ఆపోజిట్లో ఇక్కడ నార్మల్ బెడ్రూమ్కి మెయిన్ డోర్ ఇస్తున్నాం. ఇక్కడ మెయిన్ బెడ్రూమ్కి మెయిన్ డోర్ ఇస్తున్నాము. మెయిన్ డోర్స్ విల్ బి 3 feet. ఈ వాష్రూమ్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూము. సో దీనికి మెయిన్ డోర్ ఇస్తున్నాము. ఇది 2 feet 10 inches ఉంటుంది. ఇది మనం కామన్ వాష్రూమ్. ఇక్కడ మెయిన్ డోర్ ఇస్తున్నాం. దీనికి ఇది 2 feet 10 inches ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మనం వెస్ట్ సైడ్ విండో ప్రొవైడ్ చేస్తున్నాము నియర్ టు ద వాష్రూమ్. బాత్రూంలో ఇక్కడ ఒక వెంటిలేటరు, ఇటు సైడ్ విండో, అండ్ ఈ సోఫా సెక్షన్లో ఈ సైడ్ విండో. ఇది మనకు ఆల్రెడీ మెయిన్ డోర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక వెంటిలేటర్ వస్తుంది. ఇది మనకి మెయిన్ గేట్ వస్తుంది. ఇది మనకు మెయిన్ గేట్ ఓపెనింగ్ ఏరియా అవుతుంది. ఓకే, దిస్ వన్ విల్ బి గేట్. దీంట్లో మనము ఈ ఏరియాని క్లోజ్ చేసేసి ఇది ఒక ఓపెన్ వితౌట్ డోర్తో ఓపెన్ కిచెన్ పెడుతున్నాము. సో ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అవుతుంది. ఇదంతా దిస్ వన్ విల్ బి డైనింగ్ ఏరియా. ఇది 13 feet by 10 feet మనకి లివింగ్ ఏరియా అవుతుంది. అప్రాక్సిమేట్లీ 8 feet by 10 feet మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. దీంట్లో ఈ పోర్షన్లో మనము స్టెప్స్ని ప్రొవైడ్ చేసుకుంటాం. ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేసాం 1 2 3. ఇది మన క్లయింట్ రిక్వైర్మెంట్స్ని ఇప్పుడు చెక్ చేసుకుంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం 2 BHK ప్రొవైడ్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్ 2 నార్మల్ బెడ్రూమ్, 2 bathrooms, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ కింద ఇక్కడ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ డైనింగ్ ఏరియా సపరేట్గా డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేసాము. దీంతో బైక్ పార్కింగ్ అవైలబిలిటీ కావాలండి. ఇక్కడ మనకు బైక్ కాదు, మనం కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఓపెన్ గేట్ కాకుండా మనం స్లైడింగ్ గేట్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఇంకా కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.